అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. తీసిండ్రా నాన్న? నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రము చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దావీదు తనను చంపడానికి వెంటాడుతున్నటువంటి, తనను తరుముతున్నటువంటి శత్రువును, తన శత్రువు తనను చంపడానికి పరిగెత్తుచున్నటువంటి, వెంబడిస్తున్నటువంటి రాజు తలపాగ కోసుకొని వచ్చిండు. సౌలు రాజు అరణ్యంలోకి వచ్చి దావీదును వెతికి 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 ఒక స్థలంలో పండుకొని ఉన్నాడు. ఆ దినాన దావీదును తరుముతా ఉన్నాడు. దావీదు పరిగెత్తుతూ ఉన్నాడు అడవిలోకి. రాజు కూడా అడవిలోకి పరిగెత్తిండు. పరిగెత్తి వెతికి వెతికి అలసిపోయి పడుకున్నాడు సౌలు. దావీదును వెంబడిస్తుంటాడు శత్రువు, అలసిపోయి పండుకున్నాడు. ఒక్కడు పడుకోలేదు. సౌలు రాజు దగ్గర పనిచేసేటువంటి హోమ్ మినిస్టర్, మిలిటరీ అధికారి అబ్నేరు కూడా సౌలు పక్కకే పడుకున్నాడంట. సౌలు రాజు నిద్రపోయిండు, అబ్నేరు కూడా పడుకున్నాడు. దావీదు మట్టుకు ఒక్కడే తనతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకొని వెళ్ళి సౌలు రాజు దగ్గరికి పోయి సౌలు రాజు తలకున్నటువంటి తల పాగా కోసుకొని వచ్చిండంట. ఆమేన్, హల్లెలూయా. ఎంత బలవంతుడో చూడండిగా. ఈయనకున్న ధైర్యమేంది. అందుకే దావీదును సింహము గుండె గలవాడు అంటారు. దావీదు సింహము గుండె కలిగినటువంటి వాడు. అయినా శత్రువు తరుముతా ఉంటే పరిగెత్తుతూ ఉన్నాడు. నేను అనుకుంటు నా వైపు చూడండి అందరూ. తల పాగా కోసుకొచ్చినోడు తల కోయరాదా? పండుకున్నప్పుడే కదా, చెప్పండి. తల పాగా కోసుకొచ్చిండు కదా, మరి తల కోయడానికి ఏమైంది? నిద్రపోయి ఉన్నాడు కదా. మీరు చెప్పండి, ఎందుకు కోయలేదంటారు? గమనించండి, దావీదు సౌలుకు భయపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు, రాజు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏమని రాసిందంటే, దేవుని చేత అభిషేకించబడిన వాణ్ణి ముట్టకూడదు అని రాసింది. కాబట్టి దావీదు చంపడమే కాదు, ఇంకా ఎవ్వడు కూడా సౌలును చంపొద్దని కాపాడుతూ ఉన్నాడు దావీదు. శత్రువు ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు దావీదు. ఇక్కడ ఈ మాట నేను చదువుతున్నా, దయచేసి గమనించండి, వినండి. ఈ మాట 11వ వచనంలోనే, నేను నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణమును తీయాలని నువ్వు నన్ను తరుముతా ఉన్నావయ్యా అంటా ఉన్నాడు. అర్థమైందా మీకు? సౌలు రాజు విషయంలో దావీదు ఎలాంటి పాపము చేయలేదు. తిరుగుబాటు చేసిన వాడు కాదు, సౌలుకు అపరాధము చేసిన వాడు కాదు, సౌలును మాట అన్నవాడు కాదు. నిర్నిమిత్తముగా దావీదు వెంటబడి దావీదు ప్రాణము తీయాలని చూస్తూ ఉన్నాడు సౌలు రాజు. కారణం ఏందయ్యా అంటే అసూయ. గొలియాతును చంపినప్పుడు చాలామంది దావీదుకు జేజేలు కొట్టిండ్రంట. సౌలు కంటే ఎక్కువ మంది దావీదును పొగడినరంట. అందును బట్టే సౌలుకి ఈ చిన్న విషయానికే దావీదు మీద పగబట్టిండు సౌలు రాజు. అంతే. దావీదు ఏ పాపం చేయలేదు. దేవుని బిడ్డలారా, మనం పాపం చేసి కూడా మౌనంగా ఉంటాం.
ఆమేన్, హల్లెలూయా. మనం చెప్పగలమా నాలో ఏ పాపము లేదని? నాలో ఏ పాపము లేదు అని మనం మాట్లాడగలమా దేవుని బిడ్డలారా? ఇవాళ చాలామంది ఇళ్ళల్లో ఉన్నారే, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి నిద్రపోతూ ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేస్తాం. దావీదులో ఏ పాపం లేదు. ఇక్కడ అంటా ఉన్నాడు, నీ విషయమై నేను ఏ పాపము చేయలేదయ్యా అంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు నా వైపు చూడండి దయచేసి. నేనంట కొన్నిసార్లు మనం ఏ పాపము చేయకపోయినా కూడా ఇలాంటి కష్టాలు వస్తాయి. మనం కూడా మనలో ఏ పాపం లేకున్నా కూడా, ఏమీ పాపం చేయకపోయినా, యేసుప్రభు ఏం పాపం చేసిండండి? యేసుప్రభులో ఏమైనా పాపం ఉందా? ఎవరు నిరూపించలేకపోయిందే, ఎవరు నిరూపించలేకపోయినరు దేవునిలో పాపం ఉన్నది అని. ఆయన పాపము లేనివాడు, ఆయన ఏ పాపము అటువంటి వాడు. అయినప్పటికీ ఆయనను చంపడానికి యూదులు, పొంతి పిలాతు ఎలా ఏకమైరి? అన్నా కయపాను వారు ప్రధాన యాజకులను, యూదులను, పొంతి పిలాతు అనబడిన వారు ఏకమైందంట. ఆయనలో ఏ పాపము లేకపోయినా అందరూ కలిసి యేసుప్రభును చంపడానికి ప్రయత్నం చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ఈరోజు మనలో కూడా ఏ పాపం మనం చేయకపోయినప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు మనల్ని కూడా వెంబడిస్తూనే ఉంటాయి. ఏ పాపము అంటే దాని అర్థమైంది అంటే పాపమే లేని వాళ్ళం కాదు మనం. ఇతరుల పట్ల పాపము చేయకుంటే, ఇతరుల పట్ల ఎలాంటి దోషము లేకపోయినప్పటికీ, వాళ్ళను మనం ఏమనకపోయినప్పటికీ వాళ్ళు మన మీద తిరగబడవచ్చును, మన మీద చేయి జాపవచ్చును, మన మీద నోరు బరేసుకోవచ్చును. అయినప్పటికీ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? సౌలు మీద తిరగబడలేదు. ఏ పాపము చేయకపోయినా సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, చంపే అవకాశం వచ్చినప్పటికీ దావీదు మట్టుకు సౌలును చంపలేదు. ఆమేన్, హల్లెలూయా. తలపాగ కోసుకొని పోయి, ఇంకో మాట చెప్తున్నా, సౌలు దగ్గర ఉన్న నీళ్ళ బుడ్డి పట్టుకొని పోయిందంట. ఆ తలాపుకే ఉన్నది నీళ్ళ బుడ్డి, తలాపుకే ఉన్న నీళ్ళ బుడ్డి పట్టుకొని కొండ మీదకి ఎక్కిపోయిండు ఆయన. కొండ కింద వీళ్ళు పండుకుంటే ఆ కొండ మీదకి ఎక్కిపోయి సౌలు దాసుడు సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలుస్తూ ఉన్నాడు. పిలిచి అంటా ఉన్నాడు, ఒరేయ్ అబ్నేరు, నువ్వు ద్రోహివి, రాజును కాపాడడానికి మెలకువగా ఉండవలసిన నీవు నిద్రపోతున్నావేంట్రా వెధవా? రాజును కాపాడడానికి మెలకువగా ఉండాల్సిన నీవు నిద్రపోతా ఉన్నావు. ఇదిగో చూడు, రాజు తలపాక కోసుకొచ్చిన నేను. ఇప్పుడు నేను చంపాలంటే ఒక్క నిమిషం కాదు, కానీ నువ్వు నీ రాజును కాపాడలేకపోతున్నావు అని చెప్పని ఇంకా దావీదు సైన్యాధిపతిని గోప్పడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు, రాజును కాపాడుమని. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి మనిషి దావీదు, ఎంత మంచివాడు. అయినప్పటికీ ఈయన అంటా ఉన్నాడు, ఇదిగో నా బాధలు తీర్చే దేవుని రెక్కల కింద నేను శరణు జొచ్చి ఉన్నాను, నా కార్యమును సఫలము చేయు దేవుణ్ణే నేను బతిమిలాడుకొనుచున్నాను అంటాడు ఆయన. దైవజనమా, మన కార్యములను సఫలము చేయడానికి, మన కార్యాలు సఫలం కావడానికి, మన ఆలోచనలు సఫలం కావడానికి ఎక్కడో కాదు, దేవుని సన్నిధిలోకి రండి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి, దేవుని దగ్గర బ్రతిమిలాడుకుందాం. అది ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. నేనంటా దేవునికి అసాధ్యమైంది ఉందా? ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైంది లేనే లేదు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీకు సాధ్యమే, సర్వము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి దావీదు తన వెంటబడే శత్రువులను
చంపలేక కాదు, కానీ వారి నుండి తప్పించుకోవడానికి తప్పించే దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఆయన మొరపెడతా ఉన్నాడు. మాట, ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ కూడా తను ఆ బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. పాపము చేసి బాధలు అనుభవించవచ్చు. ఇప్పుడు నేను అంటున్న దొంగతనం చేసిన తర్వాత దెబ్బలు తినడము గొప్ప కాదు. దొంగతనం చేసిన తర్వాత దెబ్బలు తప్పుతాయా చెప్పండి? తప్పవు కదా. దొంగతనం చేసి దెబ్బలు తినవచ్చు, కానీ దొంగతనం చేయకుండా దెబ్బలు తింటే బాధ. అదే ఆయన అనేది. నేను అందుకే నా బాధ అంతా దేవునికి చెప్తున్నా. నేను ఏ పాపం చేయలేదు, నేను ఎలాంటి తప్పిదము చేయలేదు, అయినా నేను బాధకు గురి అవుతా ఉన్నా. కాబట్టి నా బాధ అంతా నా దేవుని దగ్గర చెప్పుకుంటా అంటాను. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 19వ అధ్యాయం, త్వరగా తీయండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయంలో నుండి 9వ వచనం చదవండి. తీసిన వాళ్ళు దయచేసి. ఆయన మంచిగా చదువు నాన్న. నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు, నలు దిశలా ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఇక్కడ యోబు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడంట. యోబు దావీదుకు ఏ విధంగానైతే ఆ అదుల్లాము గుహలో ఉండి పాపము దావీదు కూడా చుట్టూ చూస్తూ ఉన్నాడు. శత్రువు ఏ వైపు రాబోతున్నది, కంచె లేదు ఆయనకు. అప్పుడు అరణ్యంలో ఉన్నాడు, గోడలు లేవు, తలుపులు లేవు, ఇల్లు కాదు, ఒక గుహలో చేరి దావీదు ఏ విధంగానైతే 4 వైపులా బెదురు చూపులతో చూస్తున్నాడో, ఇక్కడ యోబు కూడా అదే అంటా ఉన్నాడు. నలు దిశలా ఆయన నన్ను విరగగొడుతున్నాడు. హల్లెలూయా. యోబుకి అవే కష్టాలు వచ్చినాయి. 4 దిశల నుండి, అంటే 4 పక్కల నుండి అవే కష్టాలు వస్తూ ఉన్నాయి యోబుకు. ఏంటియో చెప్తారా? 4 పక్కలు ఎవరైనా 4 పక్కలు ఏం కష్టాలు వచ్చి ఉండవచ్చు యోబుకు? ఎవరైనా ఏమొచ్చి ఉండవచ్చు? నేను అంటున్నా, తూర్పు వైపు పోయినటువంటి గొర్రెల మందలు చచ్చిపోయినాయి, పడమటి వైపు వెళ్ళిపోయినటువంటి గాడిదల మందలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఉత్తరము వైపు పోయినటువంటి ఆవుల మందలు చనిపోయినాయి. ఇంకొక పక్కకు ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు బిడ్డలు వాళ్ళు చనిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని పక్కలు అయిపోయినాయి దావీదు యోబుకు? 4 వైపులా దెబ్బ కొట్టిండంట. 4 వైపులా దెబ్బ కొట్టిండు. 4 వైపుల నుండి యోబును కష్టాలు ఆవరించినాయి. అయితే యోబు కూడా ఆ కష్టాలకు భయపడి దేవుణ్ణి నిందించలేదు, బాధపడలేదు, ఎదిరించలేదు. కానీ యోబు కూడా దేవుని దగ్గర కూర్చుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏమంటా ఉన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిచ్చిండంట? యెహోవా ఇచ్చెను. ఎవరు తీసుకున్నారంట? దేవుడే తీసుకున్నాడంట. యెహోవాయే తీసుకొనెను అని ఒక మాట అంటా ఉన్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనను గణపరుస్తూ ఉన్నాడు. దైవజనమ, దావీదు ఏ విధంగానైతే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడో యోబు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనమ, ఒక మాట చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నుండి ఒక మాట మనం ధ్యానించుకుందాం. ఎబ్రీ 10 నేను చదువుతున్న వినండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూడండి, నేను చదువుతూ ఉంటా. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఒక విధముగా చూస్తే చూడండి, నేను ఈ మాట మీరు జాగ్రత్త విన. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. అవును, నిందలు బాధలు భరించి 10 మందిలో మనం అవమానాల పాలు కావచ్చు, పరాభవం పాలు కావచ్చు, అవమానించబడవచ్చు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, అయితే ఇలాంటి నిందలను అనుభవించిన నీవు దేవునిలో ఇలాంటి నిందలను అనుభవించిన దావీదు లాంటి, యోబు లాంటి, పౌలు లాంటి, యేసుక్రీస్తు లాంటి ఆ గొప్ప గొప్ప వాళ్ళందరితో నువ్వు పాలిదానివి అయిపోయినావు. ఈ నిందలు అనుభవించడం వల్ల, ఈ బాధలు అనుభవించడం వల్ల ఒక విధంగా చూస్తే వీటిని భరించిన వారందరితో కూడా నువ్వు పాలివాడవైనవని సంతోషపడు. మనం కూడా దేవుని బిడ్డలారా ఇలాంటి అవమానాలు భరించినప్పుడు, నిందలు భరించినప్పుడు, బాధలు భరించినప్పుడు, ఇలాంటి ఆ విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వారందరితో కూడా మనము పాలివారమై ఉన్నామని సంతోషపడదాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కూడా ఒక మాట అంటాడు. పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో పేతురు కూడా ఒక మాట అంటాడు. ఆ మాట చదవండి మీరు. ఇందుకు మీరు పిలువబడితిరి అంటాడు ఆయన. ఎందుకు అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు కూడా బాధలు అనుభవించడానికే, మీరు కూడా కష్టాలు అనుభవించడానికే, మీరు కూడా అవసరమైతే నిందలు భరించడానికే మీరు పిలువబడ్డారు, కానీ బాధ పెట్టడానికి పిలువబడలేదు అని చెప్పని పేతురు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట తీసి చదవండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక నేను చదువుతా, మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నా. ఆయన అంటాడు, వారు ప్రభువును రక్షకుడైన క్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత మరలా వాటితో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట అంటాడు, ఇందుకొరకే ఈ బాధలు అనుభవించడానికే మీరు కూడా పిలువబడితిరి అని క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు కూడా దావీదులాగే బాధపడ్డాడంట. క్రీస్తు కూడా యోబులాగా బాధపడ్డాడంట. యేసు ప్రభు కూడా మనలాగా బాధలు అనుభవించిండంట. మనము కూడా దేవునిలాగా బాధలు అనుభవించాలని, అలా అనుభవించడం కొరకే మనం ఈ భూమి మీదకి వచ్చినాము అని చెప్పని, అందుకే ఆయన ముందుగా, మనకంటే ముందుగా వీటన్నింటినీ అనుభవించి మనకు మాదిరిగా ఉంచిపోయాను అని రాసింది. అవును, ఆయనే మనకు మాదిరి, ప్రభువే మనకు మాదిరిగా ఉండాలి. మరెవరిని మనం మాదిరిగా తీసుకోకూడదు. దేవుని బిడ్డలారా, తిట్టేవారిని మాదిరిగా తీసుకోకూడదు, దూషించే వారిని మాదిరిగా తీసుకోకుండా, లోకంలో తిరిగే వారిని మాదిరిగా తీసుకోకుండా, మూర్ఖులైన ఈ తరము వారిని మాదిరిగా తీసుకోకుండా ప్రభువును మనకు మాదిరిగా తీసుకుందాం, ఆయనను పోలి నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాము. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక, తర్వాత అట్టి మనసు అంటా ఉన్నాడు. అంటే ఎట్టి మనసు?
దేవుని లాంటి మనసు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి ఆయన మనసు మనము ధరించుకోవాలి అంటా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే మనము కూడా ఒక్కొక్కసారి శరీరమందు శ్రమ అనుభవించాల్సి ఉంటుందేమో. ఉంటుంది, తప్పకుండా శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవించడానికే పుట్టినాం. ఆమేన్, హల్లెలూయా. నీకెట్లా తెలుసయ్యా మీరు అనవచ్చు. మనము శ్రమలు అనుభవించడానికే పుట్టినామని చెప్తే మీకెట్లా తెలుసు అని మీరు అనవచ్చు. యోబు భక్తుడు అంటాడు, నిప్పు రవ్వలు ఎగురునట్లు మనుషులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటాడు యోబు. మనుషులు ఎట్లా పుడతా ఉన్నారట అంటే నిప్పు రవ్వలు ఎగిరినట్లు. నిప్పు రవ్వలు ఎగిరినట్లు మనుషులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటాడు ఆయన. బాధ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు అంటాడు ఆయన. మనుషులు మాత్రము శ్రమానుభవం కొరకు పుడతా ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, దీన్ని పేతురు భక్తుడు దీన్ని మనకు పోల్చి చెప్తా ఉన్నాడు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమ పరచవలెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాస్తా ఉన్నాడు ఈ మాట. దావీదు శ్రమలు అనుభవించిండు, యోబు శ్రమలు అనుభవించిండు. పౌలు అయితే అపోస్తలుల కార్యాలలో ఒక అద్భుతమైన మాట అంటాడు, యేసుక్రీస్తునందు కొదువై ఉన్నటువంటి శ్రమలను నేను అనుభవిస్తూ ఉన్నా అంటాడు ఆయన. అంటే యేసు ప్రభు భరించిన బాధలు అన్నీ భరించిన, ఇంకా ఆయన విడిచిపెట్టిపోయిన బాధలను కూడా నేను భరిస్తూ ఉన్నా అంటాడు ఆయన. చూడండి, కాబట్టి వీటిని అన్నింటినీ అనుభవించడం కొరకు, ఇలాగే మనం కూడా అనుభవించడం కొరకే ఈ భూమి మీద మనము పుట్టినాం. దేవుడు తీసుకొచ్చిండి భూమి మీదకి మనల్ని. మనము కూడా ఆయన మనసు ధరించుకోవడము అనే మాటకు అర్థం ఏంటంటే ఆయనలాగే మనము కూడా ఈ భూమి మీద శ్రమలు అనుభవించవలసి వస్తుంది, బాధలు అనుభవించాల్సి వస్తుంది. అయితే బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా కృంగిపోకుండా దావీదులాగా దేవుని దగ్గర కూర్చుండి వినయముగా మన బాధలన్నింటినీ ఆయనతో చెప్పుకుందాం. యోబులాగా బాధలు 4 దిక్కుల నుండి కలిగినప్పుడు, శ్రమలు 4 వైపుల నుండి కొట్టినప్పుడు, ఇప్పుడు వర్షం ఎలాగ వచ్చిందో ఆ విధంగా 4 వైపుల నుండి వర్షములాగా బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గర కూర్చుండి దేవునికి మన బాధలన్నీ చెప్పుకుందాం. బైబిల్లో ఉన్నది, ఆయన మనలాగే బాధలు అనుభవించిండు కాబట్టి మన బాధ ఆయనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాధలు అనుభవించడానికి బాధలు చెప్తే అర్థమవుతుందా? ఇంగ్లీష్ రానోని దగ్గరికి పోయి ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుందా? అర్థం కాదు. తెలుగు రానోళ్ళ దగ్గరికి పోయి తెలుగు మాట్లాడితే వానికి అర్థం కాదు. యేసు ప్రభు కూడా మనలాగే బాధలు అనుభవించిండు కాబట్టి మన బాధలు ఆయనకు తెలుస్తాయి. కాబట్టి మనము అనుభవించే బాధలు ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన బాధలు ఆయనకు చెప్పుకుంటే మన బాధలన్నింటిలో నుండి ఆయన విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.